అదే అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే పైనుండి కనుక యేసుక్రీస్తు వారిని గురించి రాయబడుతూ, మరి ఎవని వలనను రక్షణ కలగదు, మరి ఈ నామమునే మనం రక్షణ పొందవలను. ఈ నామం అనగా అక్కడ యేసుక్రీస్తు నామం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనుషులలో ఇయ్యబడిన ఈ భూమి కింద ఏ నామం వల్ల కూడా రక్షణ కలగదు అని అక్కడ రాయబడింది. అలాగే మనం అదే అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14 నుండి 16 వరకు చూసిన, అలాగే 10వ అధ్యాయం 48వ వచనం వరకు చూసిన, అలాగే అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం చూసిన, అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూసిన, రోమపత్రిక 6వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు మనం చూసినా కానీ ఎక్కడ చూసినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విషయాన్నైతే బాప్తిస్మం గురించి శిష్యులకు చెప్పారో, శిష్యులందరూ కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇయ్యకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఇస్తూ వచ్చారు. ఎందుకనగా వాళ్ళకు ఆ ప్రత్యక్షత ఉంది. దేవుడెవరో వాళ్ళకు తెలుసు.